పిఠాపురం 29వ వార్డు చాకలిపేటలో మురుగునీరు రోడ్లపైకి చేరిందని స్థానికులు తెలిపారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణ అండి, నేను ఇక్కడికి వచ్చి అప్పుడే 3 సంవత్సరాలు అవుతుందండి. వార్డుకి వచ్చి ఇది 29కి 28కి మైంగ్ ఉంటుందండి వార్డు. ఇది ఆ కౌన్సిలర్ ఈ కౌన్సిలర్ కూడా పట్టించుకోవట్లేదండి. నేను జనసేన పార్టీ ఇదే సందులో ఉందండి. జనసేన పార్టీ ఆఫీసు ఇదే సందులో క్వశ్చన్ ఉందండి. ఈ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదండి. మాకు ఈ రోడ్ మాత్రం వేయాలండి. మేము చాలా బాధపడుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ తడిసిపోయి వెళ్తున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ విషయంలో మొత్తం నీరు ఆ కాలం మీద ఉన్న సోము సత్యబాబు, నేను కూడా అందరూ నెంబర్ అండి. ఆ కాలం మీద ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా నెంబర్ అయ్యాను. అందులో సోము సత్యబాబు కూడా నెంబర్. ఆ కాలం మీద నెంబర్ అయినా సరే ఎంత ఇదిగా చేసినా మేము పనివ్వట్లేదు. ఇక్కడికి వరంభద్రకి వెళ్దాం జనసేన పార్టీ వాళ్ళు, మేము జనసేన మనుషులమే అయినా సరే మాకేం చేయట్లేదు. అక్కడ పక్కడాకి వెళ్ళి అవి పెట్టాం. 3 నెలలు అయింది. మే నెలలో వేస్తున్నారండి రోడ్డు. ఇది మే నెలలో వేస్తాను, అప్పటి నుంచి కూడా ఇప్పుడు వేయలేదు. ఆ 2 రోజులు మాత్రం మున్సిపల్ ఆఫీస్ తెగ ఫోన్లు చేస్తారండి. ఇదిగో 18 లక్షలు శాంక్షన్ అయిపోయింది, మేము వేసేస్తాం రోడ్డు అని మాకు చేసి మళ్ళీ నాతో సంతకం చేయించుకున్నారండి. ఈ మున్సిపల్ ఆఫీసులో వచ్చి సంతకం కూడా చేయించుకున్నారండి. చేయించుకున్న తర్వాత ఇంకేమీ లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ఇల్లు మాత్రం మురిగిపోయి నీరసాలు వచ్చి జరలు వచ్చి చచ్చిపోతున్నాండి. మేము ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. మేము దయించి మాకు రోడ్డు వేయాలని మేము కోరుతున్నామండి. ఈ రోడ్డు విషయంలో మాత్రం మీరు దయచేసి పవన్ కళ్యాణ్ వార్డు పిఠాపురం అంటే ఒక ఇదిగా ఉందండి. పిఠాపురం ఆ పిఠాపురం గురించి అసలు ఈ వార్డు గురించి అసలు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జనం అంతా చాలా ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం. జనసేనకి ఇది పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాం. మేము అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మేము గొడవ పెడదాం అనుకుంటున్నాం అండి. అధికారులు పిఠాపురం ఏ సమస్య లేదని చెప్తున్నారండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ సామాన్య మానవులు మేము కళ్ళపోతున్నాం అండి.